హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పిఎస్ గౌడ్ వ్లాగ్స్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత గ్రామమైన కుందుర్గులో ఒక అద్భుతమైన శక్తివంతమైన మహిమ కలిగిన ఒక ఆలయాన్ని అయితే మీ ముందైతే ఉంచుతున్నాను ఫ్రెండ్స్. అదే ఎల్లమ్మ తల్లి ఆలయం అండి. ఇది హైదరాబాద్కి 66 కిలోమీటర్ల దూరంలోను, అలాగే షాద్నగర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. ఇది షాద్నగర్ నుంచి పరిగి వెళ్తుంటే మన కుందుర్గు శివార్లోనే టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా పవర్ఫుల్, చాలా అద్భుతమైన, అలాగే చాలా మహిమ కలిగిన ఆలయం అండి ఇది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది అయితే ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారండి అమ్మవారికి. అలాగే మొక్కులు కూడా చెల్లిస్తారండి. అయితే ఈ ఆలయము ఇంతకుముందు చాలా చిన్నగా అయితే ఉండేదండి. దాన్ని మా కుందూరు గౌడ సంఘం సభ్యులైతే ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుందండి. అలాగే ఈ ఆలయ నిర్మాణంలో మా ఊరి గ్రామస్తులు కూడా అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అయితే అందించడం జరిగిందండి. చాలా సంతోషం అండి, చాలా కృతజ్ఞతలు గ్రామ ప్రజలందరికీ కూడా. ముఖ్యంగా మా గౌడ సంఘం సభ్యులైతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతంగా ఆలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం అయితే జరుగుతుందండి. వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా నా యూట్యూబ్ ఛానల్ తరఫున కృతజ్ఞతలండి. అలాగే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి. ఈ ఆలయ నిర్మాణం కోసం మా గౌడ సంఘం సభ్యులైతే అహోబిలం, అలాగే తిరుపతి లాంటి గొప్ప ప్రదేశాల నుంచి గండశిలను అయితే తెప్పించడం జరిగిందండి. ఆ శిలంతో ఆలయ నిర్మాణం అయితే జరుగుతుందండి. ఈ ఆలయంలో ప్రతి మంగళవారము, శుక్రవారము, అలాగే ఆదివారము చాలా రష్ అయితే ఉంటుందండి. చాలామంది అయితే వస్తారండి, చుట్టుపక్కల నుంచి కూడా వస్తారండి. చాలా మహిమ గల తల్లి. ఇక ఇక్కడ అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారి అనుమతి లేకుండా, ఆజ్ఞ లేకుండా అక్కడ నుంచి ఒక చిన్న గడ్డిపోచను కూడా అయితే మనం తీసుకెళ్ళలేమండి. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అండి, గ్రామ ప్రజలందరికీ తెలుసు. చాలా మేమగల తల్లి అండి. ఖచ్చితంగా అమ్మవారి అనుమతి లేనిది అక్కడి నుంచి అయితే మనం గడ్డి పరకను కూడా కదల్చలేమండి. మనం కుందుర్గు నుంచి మహబూబ్నగర్ వెళ్ళే రూట్లో మనకు మహబూబ్నగర్ దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ మైసమ్మ అని ఉంటుందండి. అంతటి గొప్ప ఆలయం తర్వాత మనకు ఆ చుట్టుపక్కలలో మనం చెప్పుకోదగ్గ ఆలయం ఏదైనా ఉందంటే ఆ ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ తర్వాత మనకు మెయిన్గా చెప్పుకోవాల్సింది కుందుర్గు ఎల్లమ్మ తల్లి ఆలయం అండి. ఆ అమ్మవారి తర్వాత ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అండి ఆ ఏరియాలో, చుట్టుపక్కలలో కానీ. అయితే ఈ ఆలయం చుట్టూ కూడా ఒకప్పుడైతే మనకు అక్కడ పచ్చని పంట పొలాలు అయితే ఉండేవండి. చాలా దట్టమైనటువంటి చెట్ల మధ్యనైతే ఈ ఆలయం అయితే ఉండేదండి. ప్రస్తుతం అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు డెవలప్మెంట్ కావడం చేత అక్కడైతే కాలనీ అయితే వెలిసిందండి అమ్మవారి ఆలయంకి దగ్గరలో. అక్కడ కనిపించేదే మనకు షాద్నగర్ టు పరిగి రోడ్ హైవే అండి. ఆ రోడ్ నుంచి కొద్ది దూరంలోనే ఈ ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడికి చేరుకోవడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయండి, బస్ సౌకర్యం కూడా ఉంటుందండి. దాదాపుగా 60% ఈ ఆలయం నిర్మాణం అయితే అయిపోయిందండి. మరి కొద్ది రోజుల్లో మనకు ఈ అమ్మవారి ఆశీస్సులు అయితే మనకు దొరుకుతాయండి. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆలయానికి సంబంధించిన పక్కన ఉన్న ల్యాండ్లో కొన్ని చెట్లను అయితే పెంచడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ చెట్ల కింద
వంటలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు అయితే సమర్పించుకుంటారండి. ఏ కాలంలో ఎండాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అయితే అమ్మవారిని దర్శనం చేసుకునే సౌకర్యం అయితే అక్కడ కల్పించారండి. గుడి నిర్మించే శిల్పులు ఎవరైతే ఉన్నారో ఆలయ శిలలపైన అమ్మవార్ల విగ్రహాలు కానివ్వండి, అలాగే కొన్ని చిత్రాలను అయితే చాలా చక్కగా చెక్కడం జరిగిందండి. అలాగే ఈ ఆలయంతో పాటు మరి ముఖ్యంగా 3 ఆలయాలు అయితే ఉంటాయండి. ఆలయాలు వచ్చేసి పంచలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే పోచమ్మ తల్లి ఆలయం. ఈ 3 ఆలయాలను గురించి కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ 2 సత్రాలను ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఎదురుగా కనిపిస్తున్న కాలనీయే ఎల్లమ్మ కాలనీ అండి. చాలామంది గౌడ్స్ అయితే తమ ఇళ్ళని అయితే నిర్మించుకోవడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వనాన్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడికి వచ్చే భక్తులు, దర్శనానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆ చెట్ల కింద ఎండాకాలమైనా సరే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి మొక్కులు చెల్లించుకొని దర్శనం అయితే చేసుకోవచ్చండి. అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు కూడా అన్నీ కూడా ఈ చెట్ల కిందే భక్తులు తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. పక్కనే మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకు మెయిన్ రోడ్లో ఆలయానికి సంబంధించిన ఎంట్రీ అయితే ఉంటుందండి. ఆ కనిపించేదే మనకు
ఆలయానికి సంబంధించిన ఎంట్రీ అండి. ఆలయ నిర్మాణం తర్వాత అమ్మవారి దర్శనంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహం కలగాలని ఆశిస్తున్నానండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎల్లమ్మ తల్లి. జై జై ఎల్లమ్మ తల్లి.